గత 6 నెలలుగా జీతాలు రాక భిక్షాటన చేసుకుంటున్న వైనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే నరసాపురం ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు జూలూరుపాడు మండల కేంద్రంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. తమకు 6 నెలల నుంచి వేతనాలు రాక కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. గత 8 రోజుల నుంచి నిరసన తెలియజేస్తున్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మా గోడు పెడచెవిన పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కల్తీ లక్ష్మి, బానోతురాజు, ఈసాల లక్ష్మి, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. మాకేంటంటే 7 నెలల నుంచి జీతాలు రావట్లేదన్న. గవర్నమెంట్కి తెలియచేయడానికి మేము భిక్షాటన అనే ప్రోగ్రామ్ని పెట్టుకున్నామన్న. మీ వంతు భిక్షాటన ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. లేవన్నా గవర్నమెంట్కి తెలియచేయాలనేసి ఈ భిక్షాటన ప్రోగ్రామ్ అనేది మేము కొనసాగిస్తున్నామన్న. ఈరోజు మేము నరసాపురం హాస్టల్లో డైలీ వేజ్ వర్కర్స్గా పనిచేస్తున్నాం సార్. మాకు గత 6 నెలల నుంచి జీతాలు రావటం లేదు సార్. అందుకనే దానికోసం అనేసి మేము ధర్నా కూడా దిగాము, పని కూడా చేయటం లేదు సార్. ఏంటంటే మాకు వచ్చే జీతాల్లోనే 26,000 జీతాన్ని మాకు 11,700 చేస్తామనేసి మాకు పైనుంచి ఆర్డర్ ఇచ్చారు సార్. మాకు అలా ఈ జీతం మేము తీసుకుంటే మా ఇంట్లో గడవక ఇబ్బంది అవుతుంది సార్. మాకు అలాంటిది ఏంటంటే నెల జీతం రావట్లేదు సార్. మాకు 6 నెలలకి 7 నెలలకి 6 నెలలు 7 నెలలకు కూడా జీతాలు ఇప్పటివరకు వేయలేదు సార్. మేము ఏం తిని బతకాలి? ఇలా రోడ్డు ఎక్కి భిక్షాటన చేస్తున్నాం సార్. గవర్నమెంట్ గింత కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈ ఆవేదన ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాదు. రాజకీయ నాయకులకు చెప్పాము, ఎమ్మెల్యేలకు చెప్పాము, అందరికీ చెప్పాము సార్. అయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. భిక్షాటన అనేది విజయవంతం చేయాలనేసి మేము రోడ్డుకి ఎక్కి భిక్షం అడుక్కుంటున్నాం సార్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.